పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రత్తిపాడుకు చెందిన 9 ఏళ్ల ఇషాక్ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా తన ఏదైతే హెడ్ సైజు పెరుగుతూ ఉంది, బ్రెయిన్ లో తనకి ఇన్ఫెక్షన్ ఉందంటూ కూడా వైద్యులు చెప్పారని చెబుతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కుటుంబ పోషణ కూడా వీళ్ళకి కష్టంగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ లో 75% డిజేబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కలెక్టరేట్ కి అర్జీ ఇచ్చేందుకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరు బాబు పేరు? ఎంతమ్మ వయసు? 9 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు? ఎదుగుదల లేదా? ఇంకా ఎదుగుదల లేదు సార్, కళగా ఉన్నారు సార్. అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా బాబుకి? ఉన్నారు సార్, వదిలేసిపోయింది అమ్మ. వాళ్ళు అలాగే ఉన్నారా? వాళ్ళు బాగున్నారు సార్. బాగున్నారమ్మా. 75% సదరన్ సర్టిఫికేట్ లో డిజేబిలిటీ ఉందని కూడా ఇచ్చారు కదా, దేనికోసం వచ్చారు అసలు మీరు కలెక్టరేట్ కి? పెళ్లి చేస్తారని అమ్మగారు వచ్చాం, పెళ్లి పెట్టుకుందామని. ఇప్పుడు దాకా రాలేదు, చాలా రాలేదు, పెట్టుకున్నాం కానీ ఎక్కడ రాలేదు. వదిలేస్తున్నారు, సాయంత్రం పట్టుకెళ్ళి వస్తుందని ఇక్కడికి తీసుకున్నాను, వచ్చాను సార్. తల్లిదండ్రులు ఎవరు లేరా అమ్మ బాబుకి? మీరు వచ్చారు, ఏమవుతారు మీరు? నాన్నమ్మ అవుతానమ్మ. వాళ్ళ తల్లిదండ్రులు లేరా? తల్లి అమ్మ వదిలేసిపోయింది అమ్మ. బాబుని వదిలేసి వెళ్ళిపోయిందా? బాగలేదు, నాకు వద్దా పిల్లడు, ఆ బాబు బాగలేదు నాకు. ఆ బాబు కింద బాబు తిరుగుతాడు, నేను పనిలోకి వెళ్ళాలి. తండ్రికి మతిస్థిమితం లేదు? లేదమ్మా, ఇంకా వదిలేసాడు. వదిలేస్తాను, నేను పోతాను అని పోయిందమ్మ. 2 పిల్లలు తీసుకొని ఈ బిడ్డ వద్దు నాకండి. హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా? ఏం చెప్పారు అసలు డాక్టర్స్? అట్లాంటి డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నారు. మేము చేయించలేక ఒప్పులేక వదిలేసాము. ఫస్ట్ నుంచి కూడా ఇంకా ట్రీట్మెంట్ చేయించలేదు? చేయించడం అనేసాము, వదిలేసాము. ఎలాగైతే అలాగవుతుంది అని వదిలేసాం. ఏమవుతారమ్మా మీరు? నేను వదిన గారిని అవుతానండి. ఏంటి బాబు పరిస్థితి? బాబు పరిస్థితి అంటే ఆపరేషన్ నిమిత్తం తీసుకువెళ్తే అండి వాళ్ళు అన్నారండి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పేసి అనగానే వాళ్ళ మదర్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి వదిలేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయే బాబుకి ఇలా ఉందని ఇంకా తల్లి కూడా వదిలేసిందండి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంకా మతిస్థిమితం లేకుండా ఉన్నారు. దాంతో పాటు వీళ్ళు చూసుకోవడం కూడా నిరుపేదలు కదండి, కొంచెం ఇబ్బంది పడి వీళ్ళు కూడా చేయడానికి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళ వీళ్ళ ఆయన గారు అండి కూలి పనులకి అట్లకి వెళ్తున్నారండి. దానివల్ల వచ్చి అమౌంట్ కూడా సరిపోతుందండి. దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారు, చేయలేక ఏ ట్రీట్మెంట్ చేయలేక ఇబ్బంది. లక్షల్లో అవుతుందంటే ఎవరు చేయలేరు కదండి. ఏదో చిన్న కొంచెం అమౌంట్ అంటే ఏదైనా ఎడ్జిట్ చేయగలరు కానీ లక్షల్లో అంటే ఎవరు ఎడ్జిట్ చేయలేరు కానీ దానికోసం వాళ్ళు బాధపడి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏమైనా పింఛనే వస్తుందేమో అని చెప్పి ఇలాగా కలెక్టరేట్కి వచ్చాను. ఈ బాబు కన్నా ముందు ఇంకో 2 పిల్లలు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు బానే ఉన్నారా అమ్మా? వాళ్ళు బాగానే ఉన్నారండి. ఈ బాబుకి ఇలా ఉంది? ఈ బాబుకి ఇలా ఉందండి. ఈ బాబు విషయంలో ఆవిడ ఈ అబ్బాయిని వదిలేసి ఉన్న 2 తీసుకుని వెళ్ళిపోయిందండి. అంటే చూపించారు కదా ఈ బాబుకి ఆల్రెడీ హాస్పిటల్లో. ఏమైనా మెడికేషన్ ఏమైనా మందులు వాడుతున్నారు ఈ అబ్బాయికి? ఏమైనా హెడేక్ వచ్చినా ఒక్కోసారి కోల్డ్ వచ్చినా మెడిసిన్ వాడతారు. ఏం ఇబ్బంది ఉంటదమ్మా ఎక్కువ? అంటే బాగా వెయిట్ కూడా, హెడ్ వెయిట్ కూడా పెరిగి ఉండడం వల్ల ఎక్కువ తను నడిచినా పరిగెట్టినా ఒకేసారి సడన్ గా పడిపోవడం, అలా కూర్చున్న బరువుతో వెనక్కి పడిపోవడం, అది వెనక్కి కానీ ముందుకు కానీ పడిపోవడం, అది అలా జరుగుతుంది. స్కూల్కి వెళ్తాడు, స్కూల్లోనే మేడం గారు జాగ్రత్తగా చూసుకుంటారండి. మాట్లాడతాడండి. డైలీ తన పనులు తాను చేసుకుంటాడా? చేసుకుంటాడు. దేనికి వచ్చారమ్మా కలెక్టరేట్ ఇప్పుడు? అదే పింఛనీ కోసం వచ్చామండి. దానికోసం ఇప్పటి వరకు లేదండి. ఏమనంటే ఇంకా ఏదో పేపర్ తక్కువైంది అని చెప్పేసి వాళ్ళు కింద ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ మదర్ని రమ్మంటున్నారండి. వాళ్ళ మదర్ అమ్మ రాలేండి. ఆవిడ ఎక్కడున్నాడో కూడా తెలియదు అండి. ఎందుకని అదే ఇబ్బంది అయిపోయింది. మీ వారే ఇప్పుడు బాబుని చూసుకుంటున్నారా? అలాగే చూసుకుంటున్నాం. మీరు నానమ్మ తాతయ్య అవుతారు? తాతయ్య నానమ్మ అవుతున్నాం. తండ్రి పరిస్థితి కూడా బాగాలేదు. తన్ని నేనే చూసుకుంటున్నాను. పింఛన్ వస్తుందా? నాకు గారు మాత్రం వస్తుందమ్మా. మీ వారికి వస్తుంది? ఏం చేస్తారమ్మా మీ వారు? అది ఆహారం పథకానికి ఏదో పని ఉంటే, చిన్న పని ఉంటే ఒప్పుకున్నాను, వెళ్తారు. లేకపోతే లేదమ్మా, అంతే. ఆ పింఛన్ వల్ల బతుకుతా 5 మరి బాబుని చూసుకోవడం ఈ వయసులో మీకు కష్టంగా ఉంటది కదా, ఏం చెప్తారు? ఇంకేం చెప్పం, కళ చూసుకొని తప్పలేదమ్మా. వదిలేద్దాం అంటే ఎక్కడ వదిలేనమ్మా, అలా వదిలేసిపోయింది. ఇక్కడ బతుకులాక అలా పంచుతున్నాను, నేనే పెంచుతున్నానమ్మా. వాళ్ళ తండ్రిని కూడా మీరే చూసుకుంటున్నామ్మా. ఆ తండ్రి కూడా నేనే చూస్తున్నాను, బిడ్డని నేనే చూసుకుంటున్నానమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పత్తిపూడి దాటండి.
లంపాల రౌతుపాలెం అంటారమ్మా. రౌతుపాలెం మాది. అక్కడి నుంచి వచ్చామమ్మా. ఈ బిడ్డ పెన్షన్ అన్నా పెట్టుకుందామని వచ్చామమ్మా. అది చూసారు కదండి, తిన వయసు అయితే 9 సంవత్సరాలు. వయసు పెరుగుతుంది కానీ మనిషి అయితే పెరగడం లేదు. అలాగే తల బరువు పెరిగిపోతుంది. మనం చూసుకోవచ్చు ఈ అబ్బాయి హెడ్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో హాస్పిటల్ కి తీసుకువెళ్తే లక్షల్లో వైద్యానికి ఖర్చు అవుతుంది అంటూ కూడా వైద్యులు చెప్పారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ బాబు పరిస్థితి ఇలా ఉండడంతో తల్లి కూడా వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి కూడా మతిస్థిమితం కోల్పోయాడు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న ఎవరైతే నానమ్మ తాతయ్య ఉన్నారో వాళ్లే కొడుకుని మనవడిని కూడా కూలి పని చేసుకుంటూ చూస్తూ ఉన్నారు. సదరన్ సర్టిఫికేట్ లో 75% డిజేబిలిటీ ఉంది, కానీ మాకు పింఛన్ అందడం లేదు బాబుకి అని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకునేందుకు ఇక్కడికి వచ్చారు. మేమే రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్నాము. మాకు తండ్రిని కొడుకును చూసుకోవడం కూడా భారంగా ఉంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు కోరుతున్నారు. మరి అధికారులు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.